హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వేరుశెనగలో యాసంగిలో వేసుకునే వేరుశెనగ సాగు చేసే వేరుశెనగ రకాల గురించి చెప్తాను. సో అందులో మొదటికి వచ్చేసరికి మనం మొదటి రకము K6, దీన్నే కదిరి 6 అని అంటాము. ఇది ఈ గింజలు ఇట్లా ఉంటుంది మనము K6కి. ఇది చూసుకున్నట్లయితే 100 నుంచి 105 రోజుల పంట కాలం ఉంటుంది మనకు. ఇది మధ్యకాలిక రకం K6 కదిరి 6 అంటాం. దీనిలో గింజలు అనేది ఈ విధంగా ఉంటుంది. దిగుబడి కూడా బాగానే వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. యాసంగిలో ఇది సాగు చేసుకొని మీరు పంట దిగుబడి పొందవచ్చు. సో అలాగే రెండవది రకం చూసేసరికి ఇంకొకటి యాసంగిలో సాగు చేసే రకం K9, దీన్నే మనం కదిరి 9 అని కూడా అంటాము. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే రసం పీల్చే పురుగులు అలాగే తామర పురుగుని తట్టుకుంటుంది అన్నమాట. దీని పంట కాలం చూసేసరికి 110 నుంచి 115 రోజుల పంట కాలం. ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది. దీని గింజ రకం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా సన్న గింజలు కనబడతాయి, మంచి దిగుబడి సాధించవచ్చు. యాసంగిలో వేసుకోవడానికి ఇది మంచి అనుకూలమైన రకము. సో అలాగే ఇంకొకటి మూడవ రకం చూసుకున్నట్లయితే యాసంగిలో సాగు చేసే వేరుశెనగ రకం మూడవది TAG 24, ట్యాగ్ 24 అంటాం మనం. సో ఈ రకం చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకం అన్నమాట. స్వల్పకాలిక అంటే తక్కువ రోజులు, మనకు 95 నుంచి 100 రోజులు పంట కాలం